జగన్మోహన్ రెడ్డి అతను సొంతంగా సంపాదించుకున్నాడు, ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చాడని చెప్తాడు అతను. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా జలయజ్ఞం అప్పుడు కాలంలో మట్టి కట్ట మోసి సంపాదించాడా, లేకపోతే పోలవరం నాగార్జున సాగరం లేకపోతే రోడ్లు వేస్తున్నప్పుడు కంకర కట్ట మోసి కొట్టాడా, రాళ్ళు ఏమైనా కొట్టి సంపాదించాడా, లేదా ఏదైనా పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం గట్ట చేసేసి అప్పట్లోనే పెద్ద ప్యాకేజీలు తీసేసుకుని దాన్నేమో తోటకూర ఇలాంటివన్నీ వేసేసి పెంచేసి కరివేపాకు గట్ట ఎక్స్పోర్ట్ చేసి సంపాదించాడా, ఏం కష్టం చేసాడు, ఏం వ్యాపారం చేసాడని సంపాదించాడు. విజయసాయి రెడ్డి అటు దొంగుని పక్కనెట్టుకుని దొంగ లెక్కలు రాయించి ప్రజల సొమ్ము కొలగొట్టేయాడు. అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దొంగ చేతికి తాళాలు ఇచ్చేసారు. తీసుకో బీరువాల నిండా అన్ని ఉన్నాయి, పట్టుబొమ్మలు ఇస్తారు కదా తాళాలు, అలాగని దోసేసాడు. మరి అందులో మరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల కదా ఈ ఏడుపు మోగానికి ఛాన్స్ వచ్చింది. మరి అప్పుడు ఈవిడ కూడా అందులో వాటా ఇవ్వాలి కదా. రాజశేఖర రెడ్డి చావుని అడ్డం పెట్టుకునే కదా పార్టీ పెట్టాడు. రాజశేఖర రెడ్డి చావుని చూపించే కదా ఓదార్పు యాత్ర చేశాడు. రాజశేఖర రెడ్డి చావుని చూపించే కదా ఓట్లు అడిగాడు. అంటే అందులో కూడా వాటా ఇవ్వాలి. నువ్వు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి. నీ సంపాదించే ప్రతి రూపాయలను 50% వాళ్ళకి ఇచ్చేయాలంతే. నువ్వేమిచ్చావు, ఏదో ఇచ్చాను పట్టుపో నోరు మూసుకుని అంటే ఊరుకుంటారా?